ఉరుకుల పరుగులతో సాగే ఈ ప్రపంచంలో ఒక కప్పు టీతో మన రోజుని మొదలెడతాం. అలాంటి మిమ్మల్ని మరింత తాజాగా ఉంచాలని మన సిఆర్ వాయిస్ మీకోసం బేబర్ టీని తీసుకొస్తుంది. ఊటీలో పండే 3 రకాల ఆకులతో తయారైన బేబర్ టీ మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంచుతుంది. ఇందులో 5 ఫ్లేవర్స్ ఉన్నాయి. కమెంట్ సెక్షన్లో ఇచ్చిన వెబ్సైట్ లింక్తో వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని రుచి చూడండి. త్వరపడండి. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, టీమిండియా ఆటగాడు హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా నుండి విడాకులు తీసుకొని విడిపోతున్నట్లు జూలై 18న తన ఇన్స్టాగ్రామ్లో వెల్లడించాడు. 4 ఏళ్లు కలిసి జీవించిన తర్వాత విడిపోకుండా ఉండడానికి చాలా ట్రై చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో వీరిద్దరూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. హార్దిక్ హిమాన్షు పాండ్యా అలియాస్ హార్దిక్ పాండ్యా. ఇతను 1993 అక్టోబర్ 11న గుజరాత్లోని చౌరియాసిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి హిమాన్షు పాండ్యా, తల్లి నళిని పాండ్యా. ఇతనికి కృణాల్ పాండ్యా అనే అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక హార్దిక్ పాండ్యా తండ్రికి అంతకు ముందే వేరే మహిళతో పెళ్లై వారి అన్యోన్య సంసారానికి గుర్తుగా గౌరవ్, వైభవ్ అనే 2 అబ్బాయిలు కూడా జన్మించారు. కానీ పిల్లలు పుట్టాక భార్యాభర్తలిద్దరి మధ్య మనస్పర్ధాలు వచ్చి గొడవలు రావడంతో వారిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక ఆ తర్వాత హిమాన్షు పాండ్యా నళిని గారిని 1990లో రెండో పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా కృణాల్, హార్దిక్ అనే 2 అబ్బాయిలు జన్మించారు. ఇక ఇతని తండ్రి ఇన్సూరెన్స్ ఏజెంట్ గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. ఇదిలా ఉంటే తన తండ్రి హిమాన్షుకి చిన్నప్పటి నుండి క్రికెటర్ అవ్వాలని ఉన్నప్పటికీ అతనికి ఉన్న ఆర్థిక పరిస్థితుల వల్ల ఆ కోరిక తీరలేదు. దీంతో తను సాధించలేనిది తన పిల్లల ద్వారా సాధించాలనుకునేవాడు. అలా గుజరాత్ లోని వడోదరా స్టేడియంలో ఏ మ్యాచ్ జరిగినా తన 2 పిల్లల్ని అక్కడికి తీసుకెళ్లి క్రికెట్ మ్యాచ్ ని చూసేవాడు. ఇక అలా తన తండ్రికి క్రికెట్ మీద ఉన్న ప్రేమని చూసి హార్దిక్ పాండ్యా కూడా ఎలాగైనా క్రికెటర్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఇక అలా హార్దిక్, కృణాల్ ఇద్దరూ కలిసి పల్లెటూరులోనే తన తండ్రి దగ్గర క్రికెట్ కోచింగ్ తీసుకుంటుండేవారు. కానీ అక్కడ సరైన గ్రౌండ్ గానీ క్రికెట్ కి కావలసిన ఫెసిలిటీస్ లేకపోవడంతో పల్లెటూరులోనే ఉంటే తన కొడుకుల్ని క్రికెటర్స్ ని చేయలేనని హిమాన్షు పాండ్యా తన ఫ్యామిలీని తీసుకొని వడోదరాకి షిఫ్ట్ అయ్యాడు. ఇక వడోదరా అంటేనే క్రికెట్ కోచింగ్ కి చాలా ఫేమస్ ప్లేస్ అనే టాక్ కూడా ఉంది. అలా తన 2 కొడుకుల్ని కిరణ్ మోరే క్రికెట్ అకాడమీలో చేర్పించడం జరిగింది. ఇక హార్దిక్ పాండ్యా తన స్కూలింగ్ ని వడోదరాలోని ఎంకే హై స్కూల్లో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న హార్దిక్ పాండ్యా ఎప్పుడూ క్రికెట్ మీద చాలా ఇంట్రెస్ట్ ని చూపించేవాడు. ఇదిలా ఉన్నప్పుడే తన తండ్రి పనిచేస్తున్న కార్ ఇన్సూరెన్స్ కంపెనీ మూతపడడంతో అప్పటి నుండి వీరి కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా క్రికెట్ కోచింగ్ ఫీజు కూడా కట్టేందుకు డబ్బులు లేకపోవడంతో ఒక టైంలో తన కొడుకుల్ని కోచింగ్ కి పంపడం ఆపేయాలనుకున్నాడు. కానీ కోచ్ కిరణ్ మోరేకి హార్దిక్ పాండ్యా బ్యాటింగ్, బౌలింగ్ స్కిల్స్ నచ్చి ఫ్రీగానే అతనికి కోచింగ్ ఇస్తానని చెప్పడంతో హిమాన్షు పాండ్యా సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఇదిలా ఉంటే రోజు రోజుకి హార్దిక్ పాండ్యా ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతూ వచ్చాయి. అందుకు తోడు తన తండ్రి ఎక్కడ ట్రై చేసినా జాబ్ దొరకకపోవడంతో మానసికంగా కృంగిపోయాడు. దీంతో 2005లో హార్ట్ అటాక్ వచ్చింది. ఇక అలా కుటుంబ సభ్యులు అప్పు చేసి మరీ ఆపరేషన్ చేపించగా ఆ ఆపరేషన్ జరిగిన 4 నెలలకే మరోసారి హార్ట్ అటాక్ రావడంతో ఊర్లో ఉన్న ఒక చిన్న ఇల్లుని కూడా అమ్మేసి అతనికి ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది. ఇక ఈ సమస్యలతో హార్దిక్ పాండ్యా తన 9వ తరగతి చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి తన ఫుల్ ఫోకస్ ని క్రికెట్ మీదే పెట్టాడు. అలా కొన్ని క్లబ్స్ తరపున ఆడుతూ లోకల్లో జరిగే టోర్నమెంట్స్ లో అన్నదమ్ములు ఇద్దరు పాల్గొని ప్రతి టోర్నమెంట్ కి 300 రూపాయలని సంపాదిస్తూ చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతల్ని మోసేవారు. ఇక హార్దిక్ పాండ్యా ఎలాగైనా ఇండియన్ క్రికెట్ టీమ్ కి సెలెక్ట్ అయితే వచ్చే నేమ్, ఫేమ్, మనీతో తన ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవచ్చని, అంతేకాకుండా తన తండ్రి ఆశయాన్ని కూడా నెరవేర్చాలని హార్దిక్ పాండ్యా చాలా కష్టపడేవాడు. ఇక హార్దిక్ డెడికేషన్ ని చూసిన తన కోచ్ కిరణ్ మోరే హార్దిక్ ని తన అన్న కృణాల్ ని బరోడా క్రికెట్ సెలక్షన్ టీమ్ కి రికమెండ్ చేశాడు. ఇక అలా వీరిద్దరూ క్లబ్ క్రికెట్ లో ఆడిన ఆటకి ఇంప్రెస్ అయిన క్రికెట్ బోర్డ్ టీం 2013లో స్టేట్ లెవెల్ క్రికెట్ కి సెలెక్ట్ చేశారు. ఇదిలా ఉంటే 2014లో జరిగిన సయ్యద్ అలీ ట్రోఫీ మ్యాచ్ ని ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆయోజించారు. అలా ఈ మ్యాచ్ ని చూడడానికి అప్పటి ముంబై ఇండియన్ కోచ్ జాన్ రైట్ కూడా అక్కడికి రావడం జరిగింది. ఇక ఆ మ్యాచ్లో హార్దిక్ 86 రన్స్లని కొట్టడమే కాకుండా 8 వికెట్లని కూడా తీసుకోవడం చూసి ఇంప్రెస్ అయిన జాన్ రైట్ 2015లో జరిగిన ఐపీఎల్లో హార్దిక్ పాండ్యాని 10 లక్షలకి కొనుగోలు చేసి ముంబై ఇండియన్స్ తరపున సెలెక్ట్ చేశాడు. ఇక 2015లో జరిగిన ముంబై కేకేఆర్ మ్యాచ్లో ముంబై ప్లే ఆఫ్స్ కి వెళ్లాలంటే ఆ మ్యాచ్ ఖచ్చితంగా విన్ అవ్వాల్సిన పరిస్థితి ఉండేది. అలా ఆ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా 31 బాళ్లకి 61 రన్స్ చేసి ఆ మ్యాచ్ విన్ అయ్యేలా చేయడంతో అప్పటి నుండి హార్దిక్ పాండ్యాకి కొంతవరకు గుర్తింపు వచ్చింది. ఇక అందుకు తోడు 2015లో ముంబై ఇండియన్స్ టైటిల్ విన్ అవ్వడానికి హార్దిక్ పాండ్యా బౌలింగ్, బ్యాటింగ్ కూడా చాలా హెల్ప్ అవ్వడం చూసిన బీసీసీఐ
హార్దిక్ ని 2016లో జరిగిన T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ కి సెలెక్ట్ చేశారు. ఇక అలా T20 టోర్నమెంట్ లో హార్దిక్ పాండ్యా మొదటి మ్యాచ్ లోనే 2 వికెట్స్ తీసి ఆల్రౌండర్ గా మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు. అలా రోజు రోజుకి నేమ్ ఫేమ్ మనీ రావడంతో వడోదరలోనే ఒక పెద్ద బంగ్లా కట్టించి అక్కడే తన తల్లిదండ్రుల్ని సెటిల్ చేశాడు. ఇక అలా 2016లో తన వన్డే డెబ్యూని, అదే సంవత్సరంలో ఇంగ్లాండ్ తరపున టెస్ట్ మ్యాచ్ కి డెబ్యూగా కూడా ఆడాడు. ఇక ఇతని అన్న కృణాల్ పాండ్యా కొన్ని IPL మ్యాచెస్ లో ఆడుతూ ఇండియా తరపున వన్డే టెస్ట్ మ్యాచ్ కి ఆడినా కూడా హార్దిక్ పాండ్యాకి వచ్చినంత గుర్తింపు రాకపోవడంతో 2017లో పన్కురి శర్మ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2 అబ్బాయిలు కూడా జన్మించారు. ఇక హార్దిక్ పాండ్యా తండ్రికి 2021లో హార్ట్ అటాక్ వచ్చి మరణించడం జరిగింది. ఇదిలా ఉంటే 2015లో స్టార్ట్ అయిన హార్దిక్ పాండ్యా స్పోర్ట్స్ కెరియర్ 2019 వచ్చేసరికి స్టార్ క్రికెటర్ గా ఎదిగాడు. దీంతో కరణ్ జోహార్ యొక్క కాఫీ విత్ కరణ్ షోకి ఇతని గెస్ట్ గా ఇన్వైట్ చేయగా హార్దిక్ పాండ్యాతో పాటు KL రాహుల్ కూడా అందులో పాల్గొనడం జరిగింది. ఇక ఆ ఇంటర్వ్యూలో హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ తను పార్టీకి వచ్చే అమ్మాయిల్ని శృంగార దృష్టితోనే చూస్తాడని, అలా పార్టీలో పాల్గొన్న చాలా మందితో తను శృంగారం చేశాడని చెప్పడం జరిగింది. అంతేకాకుండా KL రాహుల్ కూడా తను మొదటిసారి శృంగారం చేసింది తన తండ్రికి చెప్పాడని, అందుకు అతను పర్వాలేదు, అలాంటి పనులు చేసేటప్పుడు సేఫ్టీ వాడమని ఎంకరేజ్ చేశాడని చెప్పడంతో ఆదర్శంగా ఉండాల్సిన క్రికెటర్లు ఇలా వ్యవహరించడంపై నెటిజన్ల నుండి చాలా విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక అదే సమయంలో ఆస్ట్రేలియా టూర్లో ఉన్న వీరిద్దరిని మధ్యలోనే ఇండియాకి రప్పించి BCCI వీరిద్దరిపై కొన్ని రోజులు బ్యాన్ ని కూడా విధించింది. ఇక అలా 20 రోజుల తర్వాత వీరి మీద ఉన్న బ్యాన్ ని ఎత్తేయడంతో అప్పటి నుండి హార్దిక్ పాండ్యా ఇంటర్నేషనల్ మ్యాచెస్ తో పాటు IPL మ్యాచెస్ ని కూడా ఆడుతూ చాలా ఫేమస్ అయ్యాడు. అంతేకాకుండా హీరోయిన్స్ తో ఉన్న ఎఫ్ఐఆర్స్ వల్ల కూడా మీడియాలో హార్దిక్ పేరు ఎక్కువగానే వినిపించింది. అలా మొదటిగా ఇతని పేరు హీరోయిన్ పరిణీతి చోప్రాతో హల్చల్ అయింది. ఇక పరిణీతి చోప్రా అప్పటికే ఇండస్ట్రీకి రావడంతో ఒక పార్టీలో హార్దిక్ పాండ్యాని కలవగా అలా మాటల్లో వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి నెంబర్స్ ని కూడా ఎక్స్చేంజ్ చేసుకొని తరచూ మాట్లాడుకోవడం మొదలెట్టారు. ఇక అలా పరిణీతి చోప్రా సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా హార్దిక్ పాండ్యా ఆ ఫొటోస్ కి లైక్ చేస్తూ కమెంట్ చేయడంతో వీరిద్దరి గురించి మీడియాలో హల్చల్ అయింది. ఇక అలా కొన్ని రోజులు వీరిద్దరూ చట్టాపట్టాలు వేసుకొని తిరగడంతో హార్దిక్ పాండ్యాకి మీడియాలో వచ్చిన పబ్లిసిటీతో కొన్ని అడ్వర్టైజ్మెంట్లకి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరించడం జరిగింది. ఇదిలా ఉంటే తనకంటే పరిణీతి చోప్రా 6 ఏళ్లు పెద్దదవ్వడం, అందుకు తోడు ఈమె సీక్రెట్ గా ఆదిత్య రాయ్ కపూర్ తో డేట్ చేయడంతో హార్దిక్ పాండ్యా పరిణీతితో బ్రేకప్ చేసుకున్నాడు. ఇక ఈ బ్రేకప్ తర్వాత హార్దిక్ పాండ్యా బెంగాలీ హీరోయిన్ అయిన లీషా శర్మని కోల్కతాలో జరిగిన ఒక IPL మ్యాచ్ లో కలవడం, అలా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ తమ రిలేషన్ ని ట్విట్టర్ లో అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు. కానీ 2017 వ్యాలంటైన్స్ డే రోజున హార్దిక్ పాండ్యా తన స్టేటస్ ని సింగిల్ గా మార్చి ఇక పైన సింగిల్ గా ఉంటూ తన గేమ్ పైనే దృష్టి పెట్టాలనుకుంటున్నానని చెప్పడంతో లీషా శర్మతో 6 నెలల డేట్ తర్వాత బ్రేకప్ చేసుకున్నట్లు అందరూ కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇక ఈ బ్రేకప్ అయిన నెల రోజులకే నటి మోడల్ అయిన ఊర్వశి రౌటెల్లాతో హార్దిక్ పాండ్యా క్లోజ్ గా ఉంటూ తను ఆడే అన్ని మ్యాచెస్ కి ఊర్వశిని ఇన్వైట్ చేస్తూ మ్యాచ్ అయ్యాక వీరిద్దరూ కలిసి పబ్స్ పార్టీస్ అని వెళ్తూ చాలాసార్లు మీడియా కంటికి కూడా చిక్కడం జరిగింది. కానీ ఊర్వశి ఒకవైపు హార్దిక్ పాండ్యాతో డేట్ చేస్తూ మరోవైపు రిషబ్ పంత్తో కూడా క్లోజ్గా ఉండడంతో ఊర్వశి ఇదంతా పబ్లిసిటీ కోసమే చేస్తుందని గ్రహించిన హార్దిక్ పాండ్యా ఊర్వశితో ఉన్న రిలేషన్కి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇక ఆ మధ్యలో హార్దిక్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా యాంకర్ ఇంత తక్కువ సమయంలో మంచి పేరు డబ్బు సంపాదించారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారో అని హార్దిక్ పాండ్యాని అడగగా అందుకు తను పేరైతే తనకి ఎక్కువగానే వచ్చింది కానీ డబ్బంతా తన పేరు మీద లేదని, ప్రాపర్టీస్ అన్ని తన తల్లి పేరు మీదే ఉన్నాయని, ఫ్యూచర్లో ఒకవేళ తన లైఫ్ పార్ట్నర్తో గొడవలు వచ్చి విడిపోయే సందర్భం వచ్చినప్పుడు భరణంగా 50% ఇచ్చే మనసు తనకి లేదు కాబట్టి ఉన్నదంతా తన అమ్మ పేరు మీదే రాసుకొచ్చానని చెప్పుకరావడం గమనార్హం. ఇక ఆ తర్వాత హార్దిక్ పాండ్యా స్వీడన్ కి చెందిన ఎలి అనే మోడల్ కమ్ యాక్ట్రెస్ ని ఒక యాడ్ షూట్ చేసేటప్పుడు కలవడం, అలా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి వీరిద్దరూ సీరియస్ రిలేషన్ లో ఉంటూ ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరిగింది. కానీ కెరియర్ లో సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తున్న హార్దిక్ పాండ్యా ఒకవైపు ఎలితో ఉంటూనే మరోవైపు ఈషా గుప్తా అనే యాక్ట్రెస్ తో కూడా సీక్రెట్ గా ఎఫ్ఐఆర్ ని నడపడం మొదలెట్టాడు. ఇక అలా ఈషా హార్దిక్ పాండ్యా ఫారెన్ వెకేషన్ కి వెళ్లిన కొన్ని ఫొటోస్ మీడియాలో రావడంతో హార్ట్ బ్రేక్ అయిన ఎలి హార్దిక్ పాండ్యాతో బ్రేకప్ చేసుకుంది. ఇక ఈషా గుప్తాతోనూ హార్దిక్ పాండ్యా రిలేషన్ ఎక్కువ రోజులు కొనసాగలేదు. ఇదిలా ఉన్నప్పుడే హార్దిక్ పాండ్యా ఒక పార్టీకి వెళ్ళినప్పుడు అక్కడ నటాషా స్టాన్కోవిక్ అనే ఒక మోడల్ని కలవడం జరిగింది. ఇక నటాషా గురించి చెప్పాలంటే ఈమె 1992 మార్చి 4న సెర్బియాలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి గోరన్ స్టాన్కోవిక్, తల్లి రాడ్మిలో స్టాన్కోవిక్. ఈమెకు నెనోద్ స్టాన్కోవిక్ అనే అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక నటాషాకి చిన్నప్పటి నుండి డ్యాన్స్ మీద మక్కువ ఎక్కువగా ఉన్న కారణంగా ఈమెను బ్యాలెట్ డ్యాన్స్ స్కూల్లో చేర్పించారు.
చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న నటాషా తన 10వ తరగతి చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి మోడలింగ్ చేస్తూ ఫ్యామిలీకి ఆర్థికంగా సహాయం చేస్తుండేది. ఇక అలా మోడలింగ్ చేస్తూనే కొన్ని అందాల పోటీల్లో పాల్గొంటూ సూపర్ మోడల్ అవ్వాలనుకుంది. అలా 2010లో మిస్ స్పోర్ట్స్ సెర్బియా అనే అందాల పోటీల్లో పాల్గొనగా ఆ కాంటెస్ట్లో ఈమె టైటిల్ విన్ అయింది. ఇక అలా తనతో మోడలింగ్ చేస్తున్న అలెగ్జాండర్ అనే అతనితో నటాషాకి మంచి పరిచయం పెరిగి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇదిలా ఉన్నప్పుడే సెర్బియాలో ఒక హిందీ మూవీ షూటింగ్ జరగగా ఒక సాంగ్లో కొంతమంది మోడల్స్ కావాల్సి ఉండడంతో ఒక ఏజెన్సీ ద్వారా వచ్చిన మోడల్స్లో నటాషా కూడా ఉండడం విశేషం. ఇక అలా షూటింగ్ జరిగేటప్పుడే నటాషాకి ఆ మూవీ మేనేజర్తో ఏర్పడిన మంచి పరిచయం కారణంగా ఇండియాకి వెళ్లి సినిమా మోడలింగ్లో తన లక్ని పరీక్షించుకోవాలనుకుంది. ఇక అందుకు ఈమె బాయ్ ఫ్రెండ్ అయిన అలెగ్జాండర్ వద్దని చెప్పిన నటాషా వినిపించుకోకపోవడంతో అలెగ్జాండర్ నటాషాతో బ్రేకప్ చేసుకున్నాడు. ఇక ఈ బ్రేకప్ని అంతలా పట్టించుకొని నటాషా తన తల్లిదండ్రులకి చెప్పి 2011లో ముంబైకి వెళ్ళగా మేనేజర్తో పెరిగిన మంచి పరిచయం కారణంగా కొన్ని అడ్వర్టైజ్మెంట్లో చేసే అవకాశం వచ్చింది. అలా డ్యూరెక్స్ కాండమ్, టెట్లీ, క్యాడ్బరీ అనే యాడ్స్ చేసిన అంతలా డబ్బు గాని పేరు గాని రాకపోవడంతో ఈమె తన లక్ని సినిమాల్లో ట్రై చేయాలనుకుంది. కానీ ఎవరు ఈమెకు హీరోయిన్గా అవకాశాలు ఇవ్వలేదు. గాని సత్యాగ్రహం మూవీలో ఐటమ్ డాన్సర్గా చేసే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అలా ఆ తర్వాత ఆర్యన్ నంబి, యాక్షన్ జాక్సన్, ధనా కాయోనం, ఫుక్రే రిటర్న్స్, డాడీ, ఫ్రైడే అనే మూవీస్లో కూడా ఐటమ్ డాన్సర్గా చేసిన నటాషా యాక్టింగ్ ఎక్స్ప్రెషన్స్ అంతంత మాత్రమే ఉండడంతో ఈమెకు అంతలా గుర్తింపు రాలేదు. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ సీజన్ 8కి ఈమెకి కంటెస్టెంట్గా వెళ్లే అవకాశం వచ్చిందో అప్పటి నుండి అందరూ ఈమె గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించడం మొదలెట్టారు. ఇక అలా 28 రోజులు ఆ హౌస్లోనే ఉన్న నటాషా తన తోటి కంటెస్టెంట్ అయిన ఆలీ మీర్జాతో ప్రేమలో పడింది. అలా వీరిద్దరూ చాలా సీరియస్ రిలేషన్లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు. కానీ 28 రోజుల తర్వాత ఎలిమినేట్ అయిన నటాషాకి అటు యాడ్స్లో ఇటు ఐటమ్ డాన్సర్గా అవకాశాలు రావడంతో ఆలీతో ఉన్న రిలేషన్కి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇక అదే సమయంలో నటాషాకి విరాట్ కోహ్లీతో ఒక యాడ్లో నటించే అవకాశం వచ్చింది. అలా యాక్ట్ చేసేటప్పుడే వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి కొన్ని రోజులు డేట్ చేసిన కోహ్లీకి సాక్షి అగర్వాల్తో పెరిగిన మంచి పరిచయం కారణంగా నటాషాతో కొన్ని రోజులకే బ్రేకప్ చేసుకున్నాడు. అలా ఆ తర్వాత నటాషా నచ్ బలియా అనే ప్రోగ్రాం ద్వారా ఆలీ గోని అనే సీరియల్ ఆర్టిస్ట్తో డేట్ చేస్తూ సీరియస్ రిలేషన్లో ఉన్నప్పటికీ ఎంగేజ్మెంట్ దాకా వెళ్లిన వీరి రిలేషన్ బ్రేక్ అయింది. ఇక ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్న నటాషా ఎలాగైనా సినిమాల్లో ఛాన్సులు దక్కించుకోవాలని బాలీవుడ్లో టాప్ ఫ్యాషన్ డిజైనర్ అయిన శామ్ మర్చెంట్తో కూడా డేట్ చేయడం మొదలెట్టింది. అలా 1 ఇయర్ రిలేషన్లో ఉండి ఎంగేజ్మెంట్ని చేసుకున్నప్పటికీ వీరిద్దరికి కొన్ని మనస్పర్ధాలు వచ్చి బ్రేకప్ చేసుకున్నారు. ఇక అలా అటు మోడల్గా సక్సెస్ అవ్వక ఇటు యాక్ట్రెస్గా రాణించగా సెర్బియాకి వెళ్ళిపోవాలనుకున్న సమయంలో హార్దిక్ పాండ్యా ఒక పార్టీలో నటాషాని కలవడం, అలా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ లివింగ్ రిలేషన్లో ఉంటూ వచ్చారు. ఇక అలా హార్దిక్ పాండ్యా నటాషా డేట్లో ఉన్నప్పుడే నటాషా ప్రెగ్నెంట్ అవ్వడంతో వీరిద్దరూ అప్పట్లో మీడియాలో చాలా విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఈ విమర్శలు ఎక్కువ అవ్వడంతో హార్దిక్ పాండ్యా 2020 జనవరి 1న నటాషాతో ఎంగేజ్మెంట్ చేసుకోగా 2020 జూలై 30న అగస్త్య అనే కొడుక్కి జన్మనిచ్చారు. ఇక అలా బాబు పుట్టిన 3 ఏళ్ల తర్వాత 2023 ఫిబ్రవరి 14న హార్దిక్ పాండ్యా నటాషా పెళ్లి చేసుకోవడం గమనార్హం. ఇక ఆ పెళ్లి తర్వాత అన్ని బాగానే సాగినప్పటికీ నటాషా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన మోడల్ అలెగ్జాండర్ని తరచూ కలుస్తుండడంతో హార్దిక్ పాండ్యాకి నటాషాకి మధ్య మనస్పర్ధాలు మొదలయ్యాయి. అందుకు తోడు ఈమెకు పెళ్ళై ఒక బిడ్డుండడంతో ఇప్పుడు విడాకులు తీసుకుంటే హార్దిక్ పాండ్యా ప్రాపర్టీలో 50% వస్తుందని పెళ్ళైన 1 ఇయర్కే నటాషా హార్దిక్ పాండ్యాకి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయింది. అలా వీరిద్దరికి విడాకులు మంజూరు అవ్వకముందే నటాషా తన బాయ్ ఫ్రెండ్ అలెగ్జాండర్తో పార్టీస్, ఫంక్షన్స్ అని తిరుగుతూ మీడియా కంట పడడంతో నటాషా హార్దిక్ మధ్య ఏదో జరుగుతుందని, వీరిద్దరూ త్వరలోనే విడిపోతున్నారని గుసగుసలు మొదలయ్యాయి. ఇక అప్పటి వరకు వీరిద్దరి విడాకుల విషయం రూమర్స్ గానే ఉన్నప్పటికీ నటాషా జూలై 17న తన కొడుకు అగస్త్యాన్ని తీసుకొని తెల్లవారుజామున సైబీరియాకి వెళ్లడంతో వీరి విడాకుల విషయం 50% మీడియాలో కన్ఫర్మ్ అయింది. అందుకు తోడు ప్యాక్ చేసిన సూట్ కేస్ మరియు తన కుక్క ఫోటోని షేర్ చేసి ఏడుస్తున్న ఈమోజీతో ఇండియాకి వీడ్కోలు పలకడంతో ఈమె పర్మనెంట్గా ఇండియాని వదిలి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. అంతేకాకుండా జూలై 18న హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ని షేర్ చేస్తూ 4 ఏళ్లుగా కలిసి ఉన్న తర్వాత నటాషా తాను విడిపోవాలని నిర్ణయించుకున్నారని, కలిసి జీవించేందుకు చాలా ప్రయత్నించారని, తామిద్దరికి ఇది కఠిన నిర్ణయమే అయినా తమకి మేలు జరుగుతుందని ఆశిస్తున్నాము అంటూ హార్దిక్ పాండ్యా నటాషా తమ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఇక ముందుగా నటాషా హార్దిక్ పాండ్యాతో విడిపోవడానికి 70% ప్రాపర్టీని డిమాండ్ చేయడంతో పాటు కొడుకు కస్టడీని కూడా తనే కోరడంతో హార్దిక్ పాండ్యా ఆమె షరతులకి ఒప్పుకోలేదు. దీంతో 6 నెలల తర్వాత వీరిద్దరూ రాజీ పడి 10 కోట్ల భరణానికి ఒప్పుకొని విడాకులు
విడాకులు తీసుకొని విడిపోయినట్లు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే హార్దిక్ ఒకవైపు తన భార్యకి విడాకులు ఇస్తూనే మరోవైపు హీరోయిన్ అనన్య పాండ్యాతో డేట్ చేయడం మొదలెట్టాడు. ఇక అనన్య పాండే ఆషిక్ 2 హీరో అయిన ఆదిత్య రాయ్ కపూర్ తో 2 years డేట్ చేసినప్పటికీ ఒక ఫంక్షన్ లో హార్దిక్ పాండ్యాతో పెరిగిన మంచి పరిచయం కారణంగా ఆదిత్య రాయ్ తో బ్రేకప్ చేసుకుని 3 నెలల నుండి హార్దిక్ పాండ్యాతో రిలేషన్ లో ఉంటున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా వీరిద్దరూ జంటగా అనంత్ అంబానీ పెళ్లిలో కనిపించి డాన్స్ చేస్తూ క్లోజ్ గా ఉండడంతో త్వరలోనే వీరిద్దరూ తమ రిలేషన్ ని అఫీషియల్ చేయబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్లనేది నీటి మీద బుడగ లాంటిది. ఎన్ని రోజులు కలిసి ఉంటారో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇది ఫ్రెండ్స్ హార్దిక్ పాండ్యా నటాషా విడాకుల్లో కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్ కి వెళ్లి మీకు నచ్చిన ఫ్లేవర్ ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.